నేను ఇంక ఫుడ్ వీడియోస్ ఆపేస్తున్నాను గైస్. మొన్నటి దాకా పిఠాపురం రేంజ్ ఒక లెక్క, ఇప్పుడు రేంజ్ ఒక లెక్క, ఎందుకో తెలుసు కదా. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఫుల్ గా వర్షం పడి రోడ్లన్నీ నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ వచ్చే పని కూడా అవ్వలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి అర్జెంట్ గా వైజాగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. అసలు బయట వెదర్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు వర్షం అయితే తగ్గింది, క్లియర్ గా ఉంది. రోడ్ల మీద వాటర్ అయితే ఉంది కానీ వర్షం తగ్గింది. ఆ గ్రౌండ్ చూసారా నీళ్ళు ఎలా నిండిపోయి ఉన్నాయో. మనం వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేద్దాం. ఇది మౌంటైన్ వ్యూ రెస్టారెంట్. ఇక్కడ రెస్టారెంట్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది చూడండి. మౌంటైన్ వ్యూ అంటే మౌంటైన్ మీద ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మౌంటైన్ కనిపిస్తుంది అని అర్థం. మళ్ళీ మౌంటైన్ వ్యూ అంటే అలాగనుకుంటారు కదన్నా. ఇప్పుడు మౌంటైన్ వ్యూతో పాటు లేక్ వ్యూ కూడా వచ్చింది. అది పర్మనెంట్ లేక్ కాదు, టెంపరీ లేక్. వర్షం వల్ల ఫుల్గా నిండిపోయి వచ్చింది కదా, మొత్తం గ్రౌండ్ అంతా మునిగిపోయింది. అండ్ మనకి ఇక్కడ టిఫిన్ వచ్చేసింది. ఉప్మా, ఇడ్లీ, సాంబార్, టమాటా చట్నీ, పల్లీ చట్నీ, అండ్ ఇక్కడ మనకి క్యారెట్ హల్వా ఉంది. టేస్ట్ చేద్దాం. వేడిగా ఉంది, బాగుంది. బాగుందన్న, స్మూత్గా. అన్నా నీకు ఉప్మాలో జీడిపప్పు వచ్చిందా? ఉప్మాలో తమంతా దోశలు ఎదుగుతూ పెట్టన్నా. టిఫిన్లు బాగున్నాయి, కాంప్లిమెంటరీ కదా, ఫ్రీయే. రూమ్తో పాటు బ్రేక్ఫాస్ట్ ఫ్రీ వస్తుంది, కాంప్లిమెంటరీ. టిఫిన్ అయిపోయిన తర్వాత వేడివేడిగా కాఫీ. వెదర్ డిమాండ్ చేస్తుంది. బాబాయ్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. ఫాస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మేము ఇప్పుడే. చలో కాఫీ తాగేసి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోదాం. స్ట్రాంగ్గా బాగుందన్న, నిద్ర మొత్తం అంతా ఎగిరిపోద్ది. ఏంటి నైట్ అంతా గురక పెట్టుకుని పడుకుంటే అలాగే ఉంటది. ఏందో నాకు పక్కన ఎవరైనా గురక పెడితే నాకు నిద్ర రాదు. ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నాం? కూల్గా ఉండన్నా. మన దగ్గర కంపు రాకుండా ఉండడానికి సెంటు కొట్టుకుందాం. చాలా బాగుంది. స్నానం చేయలే, ఇంటికి వెళ్ళక చేయొచ్చులే. టిఫిన్ అయితే బాగుంది. ఓవర్ కూడా బుక్ చేశాను. జస్ట్ 2 minutes అవేలో ఉన్నారు. రోడ్లోని ఎటువంటి అడ్డంకాలు రాకుండా రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళిపోవాలి. అదే పెద్ద టాస్క్ ఇప్పుడు. నీళ్ళంతా వెనక్కి వెళ్ళి రోడ్డు కొద్దిగా ఖాళీ అయిందన్న. వర్షం పడకుండా ఇలా వెదర్ కూల్గా ఉందనుకో బాగుంటుంది అన్న, ప్రశాంతంగా, రొమాంటిక్గా ఉంటుంది. నీ కంఫర్ట్ కదా. నా కంఫర్ట్ అన్న రొమాన్స్ చేసుకుని వాళ్ళు లేరుగా. విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. బయట ఒక ట్రైన్ ఉంది, జింక్ ఉంది, బాగుంది. రైల్వే స్టేషన్ దాకా ఏదో విధంగా వచ్చేసాం, కానీ ఇక్కడికి వచ్చాక పెద్ద ట్విస్ట్ ఏంటంటే వైజాగ్కి వెళ్ళి అన్ని ట్రైన్లు క్యాన్సిల్ అంట. అలా ఉంటది. ఇక్కడ ట్రైన్లన్నీ క్యాన్సిల్ అనేసరికి నేను ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం ఉన్నాను. మా అన్నేమో ముందుగా ఏదో ఒక ట్రైన్ ఎక్కేద్దాం అని చెప్పేసి ట్రైన్ ఎక్కిచ్చాడు. ఏ ట్రైన్ కూడా తెలియదు. విశాఖపట్నం వెళ్తుందని తెలిసింది, ఎక్కేసాం. ఇప్పుడు ఇది ఎంతసేపట్లో వెళ్తుందో, ఎంత లేట్ అవుతుందో అది కూడా తెలియదు. అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము యాక్చువల్ గా వందే భారత్ ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్నాం, కానీ ఆ ట్రైన్ ఆల్మోస్ట్ 6-7 hours లేట్ ఉందంట. అది కూడా వస్తుందో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది చూడండి. మొత్తం సగం దాకా మునిగిపోయమ్మా. ఈ ఊరి పేరు పవర్పేట అంట. ఊర్లో పవర్ ఎక్కువ ఉండిద్దేమో, పవర్ఫుల్. మనం ఇప్పుడు ఏ ఊరికి వచ్చామో చూడండి. మొన్నటి దాకా పిఠాపురం రేంజ్ ఒక లెక్క, ఇప్పుడు రేంజ్ ఒక లెక్క, ఎందుకో తెలుసు కదా. ఒక మంచి వల్ల ఊరు క్రేజే పెరిగిపోయింది. దట్ ఈస్ పిఠాపురం, దట్ ఈస్ పవర్ స్టార్. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకో పల్లీలు, టైంపాస్. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఏమీ స్నాక్స్ ఏమి తినలేదు. ఎందుకు మళ్ళీ టైంలో ట్రైన్ ఫుడ్ అని చెప్పేసి ఇంకా వైజాగ్ జస్ట్ 20 minutes 15 minutes దూరంలో ఉంది కాబట్టి ఏదైనా ఏమైనా ఇంటికి వెళ్ళి చూసుకొచ్చాను. విశాఖపట్నం అయితే వచ్చేసాం. ట్రైన్లు క్యాన్సిల్ చేయడం వల్ల చాలా మంది జనం ఫుల్గా ఉన్నారు, రష్ గా ఉంది రైల్వే స్టేషన్. ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసాను. రైల్వే స్టేషన్ దగ్గర దిగిన తర్వాత ఏం ఆలోచించకుండా వెంటనే బయటకు వచ్చి ర్యాపిడో ఎక్కి ఇంటికి వచ్చాను డైరెక్ట్ గా. నేను టిఫిన్ చేయడమే, తర్వాత ఇంకా లంచ్ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 4:35 అయితే అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి మమ్మీ ఏదో ఉండింది కానిచ్చేద్దాం ఫస్ట్. ఈ రోజు స్పెషల్ మా ఇంట్లోని చేపల పులుసు, అందులోని వంకాయ, బెండకాయ కూడా వేసారు. సీ ఫుడ్ తో వెజిటేబుల్స్ యాడ్ చేస్తారు. ఎంతమందికి అది ఇష్టం కింద కామెంట్ చేయండి. ఈ రోజు ఫిష్. టీపై కూడా ఇరిగిపోయింది, నేనే ఎరగొట్టేసాను. అన్నంలో పులుసు బాగా కలుపుకొని, బెండకాయ ముక్క, చేప ముళ్ళు జాగ్రత్త, మళ్ళీ ఇరుక్కుంటే అదొక బాధ, పెట్టుకొని. చాలా టెంప్టింగ్ ఉంది కదా. నార్మల్గా నేను బెండకాయలు తిన్ను, కానీ చేపల పులుసు ఇందులో బాగా కొద్దిగా ఇంకింది కదా, మంచి టేస్ట్గా ఉంది. ఫిష్ ఫ్రై సూపర్. సో గైస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అందరు తిట్టో లేకపోతే నాకే కొద్దిగా అసహ్యం వేసో నేను ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోబోతున్నాను. వెళ్ళి ఇప్పుడు జిమ్ మాట్లాడబోతున్నాను. ఎందుకంటే మనం బాగా అడ్డంగా పెరిగిపోయాం. నా బాడీని చూస్తే నాకే కొద్దిగా అసహ్యం వేసేటట్టు అనిపించింది. కూడా కొద్దిగా లావు పెరుగుతున్నప్పుడు పర్లేదు అనిపించింది, కానీ కొన్ని బట్టలు వేసుకుంటుంటే అసలు సెట్ అవ్వట్లేదు. నాకే కొద్దిగా ఇదే అనిపిస్తుంది. సో మమ్మీ కాళ్ళకి దండం పెట్టి మమ్మీకి ఈ విషయం చెప్పి తర్వాత వెళ్దాం. మమ్మీ రియాక్షన్ ఏంటో చూద్దాం. మమ్మీ
నేను బయటికి వెళ్తున్నాను. నేను ఒక డిసిజన్ తీసుకున్నాను మమ్మీ. నేను ఇప్పుడు జిమ్ జాయిన్ అవుతున్నాను అమ్మా, ఆశీర్వదించి. అబ్బా జిమ్ కి ఆశీర్వాదమా? రాంగ సన్నం అయిపోవాలని దీవిచ్చాను. సన్నం అవ్వద్దు, పొట్ట ఒకటి తగ్గించేస్తే అంత బానే ఉంటది. ఆశీర్వాదం కూడా తీసుకున్నాను, వెళ్ళిపోదాం. ఇప్పుడే జిమ్ దగ్గరికి వచ్చాను. మళ్ళీ జిమ్ కి నేను ఒక్కడనే వెళ్తే ఎందుకు బోర్ కొట్టేస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా లాగేశాను. వాళ్ళని కూడా ఫోన్ చేశాను, వాళ్ళు వస్తారు. నాతో పాటు ఇంకా ముగ్గురు వస్తారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది అంటారు, అరే జిమ్ వెళ్ళిపోతే సన్నగా అయిపోతావు అని ఎవరా చెప్పారు, డైటింగ్ కూడా చేయాలని చెప్పి. అది మనం ఎలా చేస్తాం? మనం నార్మల్ గానే ఫుడ్ వీడియోస్ చేసేటోళ్ళం. డైటింగ్ అంటే చాలా కష్టం. నేను చాలా చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అదైతే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు దాకా ఎలాగో ఇంత పెరిగిపోయాం కదా, అట్లీస్ట్ కొద్ది తగ్గిస్తే ఇంకా పెరిగిపోకుండా ఉంటామేమో అన్న దీంతో ఇచ్చేస్తున్నాను. కొద్దిగా గొప్ప తగ్గినా చాలు. మనకి ఫుల్ గా 6 ప్యాక్ చేసేయాలన్నంత ఆశ అయితే లేదు. అది అవ్వదు అనుకోండి, అది వేరే విషయం. ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే రేపు పొద్దున్న సుమో ఫైటర్ లాగా ఇలా ఫుల్ గా సుమో అయిపోతాను. ఫుడ్ మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయకపోతే మళ్ళీ మనకి ఇష్టమైనది వదులుకున్నట్టు ఉంటుంది. ఇది వదలక అది వదలక ఫుడ్ కి ఫిట్నెస్ కి మధ్యన ఇరుక్కుపోయాను. మనం జిమ్ కి జాయిన్ అవడం లేటు. ఫస్ట్ వెళ్ళి జిమ్ కి కావాల్సిన బట్టలు, షూలు అన్ని కొనేసుకుంటాం కదా. ఆ తర్వాత జిమ్ కి ఎన్ని రోజులు వెళ్ళామంటే ఎవరు చెప్పరు. ఫస్ట్ వెళ్ళి కొనేయాలి జాయిన్ అయిన తర్వాత. అందుకే వచ్చేసా కొనడానికి. ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఇప్పుడే కొన్ని ట్రాక్ ప్యాంట్లు ఇవన్నీ కొనేసుకున్నాను. ఇంకా విధ్వంసమే. ఇక్కడ జిమ్ బ్యాగ్ ఉంది, తీసుకోవాలని మా వాడిని అడిగితే, అరే నువ్వు ఫస్ట్ జిమ్ కి రారా, తర్వాత మిగతా తీసుకుందాం అని అంటున్నాడు. అందరికి నేను హేళన అయిపోయాను. ఇప్పుడు డిన్నర్ కి అయితే మనం సిరిపురం దగ్గర ఉన్న ఈ స్పైసీ వెన్యూ దగ్గరికి వచ్చాం. నార్మల్ గా చాలా మంది రెస్టారెంట్ కి ఓన్లీ ఆప్రికాట్ డిలైట్ తినడానికి వెళ్తారు. కింద ప్లేస్ లేదు, పైకి వెళ్ళిపోతే పైన ప్లేస్ ఉంటది. అబ్బోయ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. బెజవాడ ఉలవచారు వింగ్స్ ఆర్డర్ చేసాం. ఏదో ఉలవచారు వింగ్స్ చాలా కొత్తగా ఉంది, నాకు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఉలవచారు స్మెల్ కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది కానీ టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. బిర్యానీస్ లో అయితే మనం ఇక్కడ స్పెషల్ చికెన్ బిర్యానీ చెప్పాము. కింద చికెన్ కర్రీ అండ్ బిర్యానీ రైస్ ఇచ్చారు. అన్నంలో గ్రేవీ కలుపుకొని పక్కలు పీస్ ఒకటి పెట్టుకొని అదే సూపర్ డూపర్ అన్నాను కానీ పర్లేదు, బాగానే ఉంది. చాలా మంది ఓన్లీ ఆప్రికాట్ డిలైట్ కోసం స్పైసీ వెన్యూకి వెళ్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ సంగం సరత్ దగ్గర ఇప్పుడు దాకా ఫుల్ గా పాటలతో ఎంజాయ్ చేసి ఫైర్ వర్క్స్ అయితే పేల్చారు. చూడండి జనాలు ఇక్కడ కూడా నించొని చూస్తున్నారు ఫ్లైఓవర్ మీద. మీలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంజాయ్మెంట్ వైబ్ అదంతా బాగుంటది. మన వాళ్ళది మా స్కూల్ ఫ్రెండ్. హలో మాయా ఎక్కడా క్రికెట్ ఆడుతుండాలి, చూసుకోలేదు. జిమ్ జాయిన్ అవుతున్నాను, వస్తావా? ఎందుకు లేదా? ఏంటి ఎందుకులే చెప్పు మాయా. ఇప్పుడు చెప్పు మాయా, జిమ్కి వెళ్దాం వద్దా? చేయరా మాయా, ఏమా చెప్పు మాయా. రా అందులో ఉంది. ఇప్పుడు నీకు నాకు ఎవడు ఫస్ట్ అవుతాడు? ఎవడు ఫస్ట్ సన్ అవుతాడనా? పోటీ చేసేసుకుందాం ఏంటి? నువ్వే నేనే రా, నాలో ఇంకా తగ్గేదేలే. ఇంకా సరే సరే. ఎందుకు ఫేక్ మోటివేషన్ చేసాను ఇప్పుడే? అంటే ఏంటి ఫేక్ మోటివేషన్ అంటే అర్థం కాలేదు. జిమ్ జాయిన్ అవుదామని తెప్పించి నా మైండ్ లో అది తెప్పిస్తావు, అదంతా నేను ఊహించుకున్నా. నిజంగానే జిమ్ జాయిన్ అవుతున్నాం. ఇంటర్ లో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాం. సో అప్పుడు కూడా మనోడు ఫస్ట్ రోజు జిమ్ కి వస్తాననగానే వెళ్ళి షూలు కొనేసాడు, ఏవేవో కొనేసాడు. కానీ జిమ్ కి వచ్చింది 2 రోజులు 3 రోజులు అలా ఉంటది కోఆర్డినేషన్. ఒకవేళ మనం తగ్గామనుకో ఇంకా వ్లాగ్స్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోతే. జిమ్ కి వెళ్తున్నాను, ఆశీర్వదించండి నాకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.